వందనాలండి. ఈరోజు జూన్ 23 వెలుగు, సత్యము అనే విషయాల గురించి ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు యేసుప్రభువే వెలుగు, యేసుప్రభువే సత్యము. కీర్తనకారుడు 43:3లో ఏమంటున్నాడంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. పరిశుద్ధ పర్వతం పైన మందిరంలో తాను దేవుణ్ణి కలుసుకున్నట్టుకు వీలుగా నడిపించుటకై తన వెలుగును సత్యమును పంపమని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని సత్యము సరైన మార్గమును నిర్దేశిస్తుంది. దేవుని వెలుగు ఆ మార్గంలో నడిచేదానికి స్పష్టమైన దారి చూపిస్తుంది. మనం చీకటితో అస్పష్టతతో చుట్టుముట్టబడి ఉన్నప్పుడు దేవుని వెలుగును సత్యాన్ని వెంబడించాలి. ఆయన నడిపిస్తాడు. వెలుగు సత్యము కలిసి ఉండుట ఆశీర్వాదకరం. దీనికి వ్యతిరేకంగా చీకటి అబద్ధము కలిసి ఉంటే ప్రమాదకరం. చీకటి అంటే ఆత్మీయ గుడ్డితనము. ఈ ఆత్మీయ చీకటి రెండో మరణానికి దారితీస్తుంది. 2 కొరింథీ 4:4లో పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాను. సువార్త వెలుగు మనం చూడకపోతే రెండవ మరణం అనే నిత్య చీకటిలోకి వెళ్ళిపోతాం. చీకటి అంటే పాపానికి, సైతానికి బానిసలుగా ఉండుటే. చీకటి ఒక వ్యక్తిని నిరీక్షణ కోల్పోయేటట్టు చేసి దేవునితో నిత్యత్వంలో వేరైపోయేటట్టుగా చేస్తుంది. అబద్ధము అంటే సత్యం కానిది. ఒకటి కూడితే 2 వస్తుంది కదా, ఇదే సత్యం. ఇక ఎన్ని వేల సమాధానాలున్నా అవన్నీ కూడా అబద్ధాలే, తప్పులే. యేసుక్రీస్తు ప్రభువే సత్యం. యోహాన్ 14:6లో ఆయనే స్వయంగా చెప్పాడు, ఆయన లేకుండా సత్యమే లేదు. అపవాది అబద్ధాల జనకుడు, అబద్ధానికి సృష్టికర్త. అతని ఆధీనంలో ఉన్నవారు అబద్ధాన్ని సత్యంగా రుజువు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సైతాను అతని శిష్యులు అబద్ధానికి కేంద్రం. వెలుగుకు మూలము నిత్యత్వం నుండి భవిష్యత్ నిత్యత్వం వరకు ఆయన నుండి వెలుగు వస్తుంది. సృష్టి ఆదిలో సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించబడక ముందే దేవుడు వెలుగును సృష్టించాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకానికి వెలుగుగా పంపాడు. ఈ వెలుగు మనలోని చీకటిని తరిమేస్తుంది. 2 కొరింథీ 4:6లో పౌలు ఈ విధంగా అంటున్నాడు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎప్పుడైతే మనకు ఆయన జ్ఞానం మన హృదయాల్లో ప్రకాశిస్తుందో అప్పుడు మనం ఇతరులకు కూడా ప్రకాశవంతంగా కనపడతాం. ఆ ప్రకాశము ఇతరులకు కూడా ప్రసరింపజేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే కీర్తనకారుడు ఆయన వెలుగును సత్యమును ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాడు. వెలుగు సత్యమై ఉన్న క్రీస్తుని గురించిన సువార్త నూతన బంధంలో ఉన్న మనకు ప్రచురింపబడింది. మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులం. సత్యం తెలిసిన మనము అబద్ధ బోధలు, చీకటి వల్ల మోసపోకుండా ఉండేదానికి జాగ్రత్త పడాలి. యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించక పూర్వము మనం కటిక చీకటిలో జీవించేవారం. పాపమునకు సూచనగా ఉన్న ఈ చీకటి నుండి ఎలా బయటికి రావాలో మనము తెలియజేసేవారే మనకు అప్పుడు లేరు. కానీ బైబిల్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఆయనే వాక్యము, వెలుగు. మహిమగల నిత్యత్వంలోనికి ఆయన వెలుగు నడిపిస్తుంది అనే నిరీక్షణ మనకుంది. ఈ సత్యంలోకి నడిపించబడిన వారు ధన్యులు. అంటే మనం ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, వెలుగు సత్యమై ఉన్న నిన్ను మమ్మల్ని మాలో నింపుకొని మేము కూడా లోకానికి వెలుగుగాను సత్యంగాను ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.